ఈసీ షెడ్లు మరియు ఓపెన్ షెడ్లలో కోళ్ల మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి గల కారణం కిడ్నీ సంబంధిత వ్యాధులు. కోడి తగినంతగా తీసుకోకపోవడం వలన కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడి ఎక్కువగా చనిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా కోళ్ళు నీటిని ఎక్కువగా తాగేలా చూసుకోవాలి. మనము నిల్వ చేసిన నీటిని కోళ్ళకి అందిస్తే వాటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అందువలన కోడి నీటిని చాలా తక్కువగా తీసుకొని మరణానికి గురవుతుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత పెద్ద కోళ్ళకి ఎప్పుడు కూడా 25°C లేదా 77°F ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని కోడి చాలా ఎక్కువగా తీసుకుంటుంది, చాలా బాగా గ్రహించగలుగుతుంది. అంతకంటే తక్కువ ఉంటే కోడి అస్సలు కూడా తీసుకోదు. మనము దీనిని మెయింటైన్ చేయడానికి నిల్వ చేసిన నీటిని ఇవ్వకండి. మీరు నిల్వ చేసిన నీటిని ఇస్తే వాటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మనము ట్యాంకుని కొద్దిగా నింపుకుంటూ ఉండాలి. మీరు నింపిన ప్రతిసారి కూడా గమనించండి, వెచ్చటి నీటితో ట్యాంకు నిండుతుంది. మనం వీలైనన్ని ఎక్కువ సార్లు ట్యాంకును నింపే ప్రయత్నం చేయండి. మీరు నింపిన ప్రతిసారి వేడి నీరే వస్తుంది. ఆ వేడి నీటిని కోళ్ళైతే చాలా బాగా తాగుతాయి. మీరు ఒకేసారి నింపి పెట్టడం లేదా రాత్రి నింపిన నీటిని ఉదయం ఇవ్వడం చేస్తే కోళ్ళ మరణాలు ఎక్కువగా నమోదవుతాయి. కోడి నీరుని అస్సలు